హాయ్ హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు JM TV. నా పేరు పురుషోత్తం రెడ్డి, టీడీపీ స్టేట్ సెక్రటరీ. మా గ్రామం ఏరోపాలె గ్రామము. అయితే ప్రజలు ఈ 2024 ఎలక్షన్ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రకరకాల దేశాల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి ఎక్కడుండే మన తెలుగు ప్రజలు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ను ఖచ్చితంగా మార్చి వాళ్ళ కొత్త ఓటర్స్ కూడా కొత్త చైతన్యంతో ఈ ఆంధ్రప్రదేశ్లో ఓటు వినియోగించుకొని ఈ సంవత్సరం ఖచ్చితంగా గవర్నమెంట్ మార్పు కోసం ఎక్కువ మంది ఓటర్స్ బారులు తీసి వేస్తున్నారు. పోలీసు వ్యవస్థ కానీ, అటు ఎన్నికల కమిషన్ కానీ అందరూ బాగా చేస్తున్నారు. ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాగా ఓటు వినియోగించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో చూసి పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఓట్లు వినియోగించుకోమని ఇప్పటివరకు ప్రచారం చేశారు. అదేవిధంగానే ప్రజలు కూడా ఈసారి మార్పు కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మార్పే జరుగుతుంది. దానివల్ల మన రాష్ట్ర భవిష్యత్తు కూడా మారుతుంది. ఈసారి యూత్ ఓటర్స్ కూడా ఎక్కువ మంది ఈసారి వినియోగించుకుంటున్నారు. యూత్ కూడా ఈ చదువుకొని అన్ఎంప్లాయ్మెంట్గా ఈ 5 సంవత్సరాల్లో ఎవరికి జాబులు లేవు, ఎక్కడ చూసినా అభివృద్ధి. అందుకే వాళ్ళకు అశాంతి ఇదంతా ఏం లేక అభివృద్ధి లేకుండా ప్రతి ఒక్కరు ఉన్నారు. కాబట్టి ఈ ఓటర్స్ ఈసారి బాగా చైతన్యం కూడా ఇప్పటికే దాదాపు 45% దాకా ఇంచుమించు జరిగినట్టు మాకు వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈసారి కూటమి అభ్యర్థుల్ని గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. 2000 ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 1150 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. మిగతా 950 మంది జెంట్స్ ఉన్నారు. అందరూ బాగా వినియోగించుకుంటున్నారు. ఓటర్స్ సాఫీగా ఓటర్స్ వినియోగించుకొని బాగుంటారు.